హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా ఊర్లో సుంకులమ్మ గుడి ఓపెనింగ్ అని చెప్పాను కదా. అదేవిధంగా అప్పుడు వెజిటేబుల్స్ ఏమేమి తెచ్చామనేది కూడా నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. అదేవిధంగా ఇవన్నీ అయితే మేము సుంకులమ్మ గుడి ఓపెనింగ్ సందర్భంగా మేము మా ఆడపడుచులకి తెచ్చిన శారీస్ అండి. మా తమ్ముడు భార్య అయితే ఈ శారీస్ అన్నీ మీతో చూపిస్తుంది. అవి ఏ విధంగా ఉన్నాయో మాకైతే కామెంట్ చేయండి. నేను మా ఆయన ఇద్దరం కూడా కర్నూలుకి వెళ్ళి అక్కడ డ్రెస్ సర్కిల్లో తీసుకొచ్చాము. మిగతా షాపుల్లో కూడా చూసాము, కానీ మాకైతే అక్కడ ఏం పెద్దగా నచ్చలేదన్నమాట. అందుకోసమని మేము ఆప్షన్ లేకుండా డ్రెస్ సర్కిల్లో అయితే ఎప్పుడు మేము డ్రెస్ సర్కిల్లో తెచ్చాము కాబట్టి అక్కడికి వెళ్ళాము. అక్కడైతే మాకు నచ్చిన శారీస్ అయితే దొరికాయి అన్నమాట. ఇంకొకటి ఏమంటే, మనం వడిబియ్యం కార్యక్రమం కాబట్టి బార్డర్ ఉంటే పట్టు చీరలాగా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను మా ఆయన అయితే ఈ శారీస్ అన్నీ సెలెక్షన్ చేసామన్నమాట. సేమ్ కాస్టు, కలర్స్ ఒక్కటి డిఫరెంట్ ఉంటుంది అనమాట. మా పిన్ని వాళ్ళతో పాటు మా ఆయనకి ఇద్దరు అక్కలు ఉన్నారు, వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క కోడళ్ళకి అదేవిధంగా వాళ్ళ యొక్క కూతుర్లకి కూడా నేనైతే వడిబియ్యం పెట్టడం జరిగింది. అదేవిధంగా అక్కకి, అన్న భార్యకి, తమ్ముని భార్యకి కూడా నేనైతే వడిబియ్యం పెట్టానన్నమాట. కాబట్టి మా పిన్ని వాళ్ళు ఏవి సెలెక్షన్ చేసుకుంటారో చేసుకోమని చెప్పేసి అయితే మేమైతే ఇవన్నీ శారీస్ అయితే మేము ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాము. ఇంకొకటి ఏమంటే, మా సైడు కంపల్సరీగా ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా వడిబియ్యం పెట్టేదైతే ఆనవాయితీ అనమాట. కాబట్టి మాకి కొంతమంది 20-30 మందికి, 40-50 మందికి కూడా పెడతారు. కానీ నేను మాత్రం నాకు తగినంతలో నేనైతే వడిబియ్యం ఒక 9 మందికి అయితే పెట్టడం జరిగిందండి. మేము ఈ శారీస్కి బ్లౌజులు, పెట్టికోట్స్ అన్నీ చూస్తుంటే మా పిల్లలైతే అందరినీ హాయ్ అని చెప్పేసి అడుగుతున్నారు. మా తమ్ముని భార్య, అదేవిధంగా మా అక్క, మా అన్న భార్య ముగ్గురు ఉన్నారనమాట నాతో పాటు. అందరి తరపున హాయ్ అండి.